హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇదే స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా. ముందు తాలింపులు పల్లీలు వేసేసుకుంటాను. స్టవ్ వెలిగించి ఎక్కువ వేడైతే మాడిపోతాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నీళ్లు పోసాక హైలో పెట్టాలి. ఇదైతే చిన్న గ్లాస్ ఫ్రెండ్స్, ఇది ఒక మనిషికి సరిపోతుంది. నాతో పాటు ఇవి కూడా ఉన్నాయి కదా, బన్ను జున్ను, వాటికి కూడా మా ముగ్గురికి చేసుకుంటున్నాం. పిల్లలకి మామూలే, వాళ్ళు వెజిటేబుల్ ఓట్స్ అవి తింటారు కదా, ఎగ్ బాయిల్ అయ్యి. కుందేళ్ళకి నాకు వరకు చేసుకుంటున్నా ఫ్రెండ్స్ టిఫిన్. తాలింపులు చిటపట అన్నాయంటే ఈ పల్లీలు కూడా వేగిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ వేసాక ఉల్లిపాయ అయితే ఒకటి పెద్దదైతే ఒకటి చాలు ఫ్రెండ్స్, చిన్నవి అయితే 2 కట్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది పిల్లలకి తెలియని పిల్లలు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, బ్యాచిలర్స్. వాళ్ళకి కూడా చూసి సింపుల్గా ఎలా చేసుకోవాలని నేర్చుకుంటారు. ఒక్కోసారి వాతావరణం బాగోదు, బయటకు వెళ్ళలేరు, రూమ్లోనే ఉండి ఎలా వండుకోవాలని తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గోధుమ ఉప్మా హెల్త్కి మంచిది కూడా. రైస్ లాగా కూడా వండుకొని తింటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్దవాళ్ళు. ఏగుతుంటే భలే కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పల్లీలు ఎంత మంచి వాసన వస్తుందంటే, అసలు అయితే ఉప్మా అంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు. ఉప్మా అలాంటిది, ఉప్మా అంటేనే అసలు ఇష్టం ఉండదు. అలాంటిది ఉప్మా కూడా ఇష్టం చేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ అమ్మ దగ్గర జరిగినట్టు జరగవు కదా, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు కొలత చొప్పున ఒక దాంట్లో పోసుకొని దీంట్లో ఎసరైతే పోసాను ఫ్రెండ్స్. ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం లేటుగా ఉడికింది. ఈలోపు బాయిల్ అవ్వటానికి మూత పెట్టి ఉడకనిద్దాం. అవి ఉడికేటప్పుడు రవ్వ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా నీళ్ళు బాగా సూపులాగా మరిగిపోతుంది కదా, ఇప్పుడు ఈ రవ్వ అయితే వేసేద్దాం. మూడు గ్లాసులు వేసింది ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. 1కి 2 వేస్తే పొడి పొడిగా అన్నంలాగా అవుతుంది. ఉప్మా కదా, కొంచెం మెత్తగా ఉండాలని 3 గ్లాసులు పోసాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నీళ్ళు బాయిల్ అయినాయి కదా. సిమ్లో పెట్టుకుంటే నిదానంగా మెత్తగా ఉడికిద్ది. హైలో పెడితే తొందరగా డ్రై అయిపోయి నీళ్ళన్నీ ఇంకిపోయి పలుగ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇంకా సిమ్లోనే ఉంది. లేటుగా ఉడికినా కానీ చక్కగా ఉడికిద్ది ఫ్రెండ్స్. నేనైతే కొబ్బరి పచ్చడి కానీ ఏ పచ్చడి ఉన్నా సరే పచ్చడితోనే తింటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే షుగర్ లెస్ వాడాలి కదా. పంచదార జారుగా వేసుకొని తినేవాళ్ళం, ఇప్పుడేమో పంచదార అంటేనే భయం వేసేలాగా ఉంది. రైస్ కూడా మానేయమన్నారు, కానీ ఆ రైస్ లేనిదే పని అవ్వదు. అసలు ఆ టిఫిన్ కూడా నా ఒక్కదానికి ఎందుకు అని చేసుకోవటానికి చాలా బద్దకిచ్చేదాన్ని ఇదివరకు, యూట్యూబ్ లేకముందు. వంట చేసుకొని తినేయొచ్చులే, ఇంకా పిల్లలకి చేసి ఇచ్చానులే, ఇక నాకెందుకులే ఒక్కదానికి ఇదంతా మళ్ళీ పని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే, ఫ్రెండ్స్కి ఈరోజు ఏం టిఫిన్ చూపించాలి, నేనేం తిన్నానని చెప్పాలి అని అదొక ఆలోచన పుట్టి, ఇక నేను కూడా బద్దకిచ్చకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి భయపడిపోయినా యూట్యూబ్కి ఏం పెట్టాలని ఆలోచించి చేసి పెడుతున్నారు ఫ్రెండ్స్. అది సంగతి. నేను ఏదన్నా ఉంటే మనసులో మాట చెప్పేస్తాను ఫ్రెండ్స్. నా దగ్గర ఏమో ఇది ఉండదు. నా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు, అర్థమవుతుంది. ఇది కొంచెం సిమ్లో పెడదాము. నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా ఫ్రెండ్స్, చిన్న ఫ్రెండ్స్ ఉన్నాయి కదా, బన్ను జున్ను, నా కోసం వెయిటింగ్.
ఇప్పుడు 2 సార్లు వచ్చి కాలు నొక్కి వెళ్ళింది ఆ టిఫిన్ పెట్టలేదని. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా. కొంచెం ఆరిందంటే పొడి పొడిగా ఉంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, క్యాటరింగ్ వాళ్ళు వేసినట్టు. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకోవటం కాదు, పోసుకోవటం. ఎందుకంటే ఇది ప్యాకెట్ కనుక స్పూన్తో వేయటం కుదరదు. అందుకని ఒక స్పూన్ మోతాదులో పిండుకోవటమే. ఈసారి ఇంకా వెన్న తీయలేదు ఫ్రెండ్స్, లేదంటే ఇంట్లోకి వచ్చింది వారం. దానికి కూడా బద్ధకం అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ప్యాకెట్ అయిపోతే కానీ మళ్ళీ గుర్తురాదు దాన్ని తీయాలి అని. చూసారుగా, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ చేయటమే. ఈరోజు పిల్లలకి చేసింది, రోజు ఇదేగా చేసేది కాదు. ఈరోజు కొంచెం పాలు కలిపాను ఫ్రెండ్స్. ఓట్స్, ఈ చాక్లెట్ ఓట్స్ అంట, ఫ్లేవర్ బాగుంటుంది. కాస్ట్లీ ఎక్కువైనా కానీ దీంట్లో అన్నీ ఉంటాయి, చెప్పాను కదా. ఇది పిల్లలకి. కీరా, క్యారెట్ కట్ చేయాలి, కొంచెం కట్ చేశాను ఫ్రెండ్స్. ఇది పిల్లల టిఫిను. ఇదేం కుందేల టిఫిను. వాటికి కూడా 2 భాగాలు చేయాలి. వీళ్ళకి 2 కప్పులు పెట్టినట్టు వీటికి కూడా పెట్టాలి. ఇది నాకు ఫ్రెండ్స్ పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉంచుకున్నాను. దీన్ని కూడా వేసుకోకుండా పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకొని ఇలా తినటమే. ఇలా పచ్చడితో ఎంతమందికి ఇష్టం, పంచదారతో ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ముందుగా మా కుందేలుకి పెట్టాక నేను తినాలి. అది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. అది పచ్చడితో తింటుంది. మగదేమో ఉట్టి తింటుంది, ఆడదేమో పచ్చడితో తింటుంది ఫ్రెండ్స్. కారం కూడా ఎక్కువే తింటుంది అది. దానికి కలిపి పెట్టాలి ప్రతిదీ. చేతితో పెడితే ఇంకా ఇష్టంగా తింటుంది, కానీ చేయి కొరికిద్దేమని భయం. అంతే ఫ్రెండ్స్. దానికైతే కలిపాను, కాలుతుంది. కొంచెం చల్లార్చాక పెడతాను, లేదంటే మూతి కాలిపోయిద్దేమో. మేము ఏది తింటే అది పెడతాం ఫ్రెండ్స్. అది కూడా పిల్లలాగే చూసుకుంటాం. అది ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు పెంచుతాం ఫ్రెండ్స్. కొంతమంది ఏమో తొందరగా చనిపోతాయి అంటున్నారు. అదొక దిగులు అయింది. ఎన్నాళ్ళు పెంచి పెంచి చచ్చిపోతాయా అని. కొన్నాళ్ళు 9 సంవత్సరాలు బతుకుతాయి అంటున్నారు, కొంతమంది 15 సంవత్సరాలు బతుకుతాయి అంటున్నారు, కొంతమంది సంవత్సరంలో చచ్చిపోతాయి. అంటే నాకు చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా పెడతాను, చూడండి వచ్చిద్దో లేదో. దానికి నచ్చితే గబుక్కుని తినిద్ది, లేదంటే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దానికి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది పచ్చడి కలిపింది, ఇది కలపంది. ఏది తింటుందో చూద్దాం. టిఫిన్ చేసాక కీరా తొక్కలు తింటున్నావా? దా టిఫిన్ తిందా, దా తిను తిను. నీకేది నచ్చుతుంది తిను. అది ఉట్టిదమ్మా. ఏంటి ఇవాళ సప్పగా తింటున్నావు? అది జున్నుగాడికి రా. అది కొంచెం ఇది కొంచెం తిను. అది అలాగా, అది కొంచెం ఇది కొంచెం తిను. జున్నుగాడు వస్తే అది కొంచెం ఇది కొంచెం తింటాడు. మళ్ళీ ఆడు వచ్చాడు, నేను తిన్నాడు తిను. పొద్దున్నే దాల్ముడి కీరా తొక్కలు వేసాను ఫ్రెండ్స్. అవి తినింది ఇప్పుడు దాకా. టైం అయిందిగా, మళ్ళీ ఆకలి వేసిందేమో, మళ్ళీ కీరా తింటుంది. అందుకనే ఇప్పుడు టిఫిన్ పెట్టాను. నేను కూడా తింటా ఫ్రెండ్స్. వెళ్ళమ్మా టిఫిన్ తినిపో. అది తినేసింది, నువ్వే తినాలి. వెళ్ళు జున్నమ్మ వెళ్ళు. నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్. అవి రన్నింగ్ రేసులు పెట్టినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా బన్ను జున్ను గురించి కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.